అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తిరుగులేని శక్తిగా అవతరించింది. పురుషుల విభాగంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో వరుసగా 2 టీ20 ప్రపంచ కప్లు గెలవడమే కాకుండా మహిళల విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి వన్డే ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయాలపై ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ తాజాగా స్పందించారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడడం చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ముంబై వేదికగా జరిగిన మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళా జట్టుకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గి వారు చరిత్ర సృష్టించారని, ఆ ఫైనల్ మ్యాచ్ చూడడం చాలా అద్భుతంగా అనిపించిందన్నారు రోహిత్. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఒక్కసారి శిఖరాగ్రానికి చేరుకున్నాక బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. అదే దూకుడును మున్ముందు కూడా కొనసాగించాలని రోహిత్ మహిళా టీంను అభినందించారు. విజయం అనేది అడపాదడపా వచ్చేది కాదని, నిరంతర శ్రమ వల్ల దక్కుతుందని రోహిత్ వెల్లడించారు. జాతీయ జట్టుకు ఒక ఆటగాడిని ఎంపిక చేశారంటే దానికి బలమైన కారణం ఉంటుందన్నారు. మన దేశంలో క్రికెట్కు ఉన్న పోటీ దృష్ట్యా అండర్-14 స్థాయి నుంచే తీవ్రంగా కష్టపడాలన్నారు. నైపుణ్యం ఎంత ఉన్నా సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, సరైన సన్నద్ధతే మనల్ని విజేతగా నిలబెడుతుందని రోహిత్ యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఆటలో ప్రతిభతో పాటు అదృష్టం పాత్రపై కూడా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా దానిని గుర్తించే వ్యక్తి సరైన సమయంలో తారసపడాలన్నారు. మనలోని ఆటగాడిని ఎవరూ చూడకపోతే ఆ నైపుణ్యం వృధానే అని పేర్కొన్నారు. అందుకే అదృష్టం కూడా కొంత కలిసి రావాలని, అలాని అదృష్టం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకూడదని రోహిత్ అన్నారు. మన పని మనం చేస్తూ నిరంతరం శ్రమిస్తుంటేనే గుర్తింపు లభిస్తుందని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలో భారత్ చూపిస్తున్న ఆధిపత్యం రాబోయే తరాలకు పెద్ద స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ చెప్పినట్లుగా ఈ విజయాల పరంపరను ఇలాగే కొనసాగించాలంటే ప్రతి ఆటగాడు తన బాధ్యతను గుర్తించాల్సి ఉంటుంది. అటు పురుషులు ఇటు మహిళా జట్టు ప్రపంచ విజేతలుగా నిలవడంతో భారత క్రికెట్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాటిలేని గుర్తింపు లభించింది. ఇదే జోరుతో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు భారత్ ఖాతాలో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.